ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఈ వీడియోలో డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింపుల్ ఆసనాస్ తోటి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటన్నిటికంటే ముందుగా స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ స్టెప్స్ దిగేటప్పుడు కానీ చాలా కాన్షియస్గా ఉండాలి. బ్యాక్ పెయిన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు హడావిడిగా స్టెప్స్ దిగడం కానీ ఎక్కడం కానీ చేయకండి. ఓవర్ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయడం చేయకూడదు. డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్లనే వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఒకటే పోస్చర్లో ఎప్పుడు ఒకేలాగా కూర్చొని ఉండడం, అంటే ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇలా కొంచెం వంగి ల్యాప్టాప్ మీద ఇలానే వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, డిస్క్ మధ్యలో గ్యాప్ అనేది అలానే ఉండిపోతుంది. డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా హెవీ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ఒకవేళ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడం కష్టంగా ఉందనుకోండి, బ్యాక్ మీద ఒక చైర్లో కూర్చొని ఉన్నారనుకోండి, ఒక 2 పిల్లోస్ కానీ 1 పిల్లో కానీ బ్యాక్కి సపోర్ట్ ఇచ్చి బ్యాక్ బోన్ని ఇలా స్ట్రైట్గా ఉంచేలాగా మీరు సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్కి కూర్చున్న ప్లేస్లోనే ఇప్పుడు చూపిస్తాను సింపుల్ వార్మప్స్. అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చూడండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచాలి, షోల్డర్స్ని ఇలా అప్ డౌన్ చేయాలి. 1 2 3 రివర్స్, 3 2 and 1. హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఇలా స్లోగా ట్విస్ట్ చేయండి. బ్యాక్ ఉన్న హ్యాండ్ ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు స్ట్రెచ్ చేసి మినిమం 5 సెకండ్స్ అలా హోల్డ్ చేయండి. సెంటర్, ఆపోజిట్ సైడ్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్. ఇలా 4 టైమ్స్ నుంచి 6 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకొని స్లోగా చూడండి, ఎంత వీలైతే అంత. ఇక్కడ ఎల్బో సపోర్ట్ ఇచ్చాము ఎందుకంటే మనకు బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా. రిలాక్స్, సెంటర్, ఆపోజిట్ సైడ్, సెంటర్. ఇలా 4 to 6 టైమ్స్ 5 సెకండ్స్ హోల్డ్ చేశారంటే చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, లెగ్స్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేసుకొని రైట్, నెక్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్. తర్వాత లెగ్ని ఇలా చిన్ని నీకు టచ్ చేస్తూ స్లోగా ఈ మూమెంట్లో ఒక 5 సెకండ్స్ మెయింటైన్ చేయండి. రిలీజ్, ఆపోజిట్ సైడ్, రిలీజ్. తర్వాత 2 లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్స్ ముందుకి స్లోగా 2 హ్యాండ్స్ రైట్ సైడ్కి తిప్పి మెయింటైన్ చేయండి. చాలా నెమ్మదిగా రిలాక్సింగ్గా చేయాలి. ఒకవేళ ఇలా 2 హ్యాండ్స్ కిందకి రావట్లేదు అనుకోండి, ఇక్కడ బ్లాక్స్ కానీ లేదు అంటే పిల్లోస్ కానీ చిన్న స్టూల్ కానీ సపోర్ట్ తీసుకొని పెట్టుకోవచ్చు. రిలీజ్, ఆపోజిట్ సైడ్, రిలాక్స్. తర్వాత వ్యాఘ్రాసన పొజిషన్కి రావాలి. ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. Exhale, head down, spine up. Inhale, head up, spine down. Exhale, head down, spine up. Inhale, exhale, inhale, center. చూడండి, నెక్స్ట్ పోస్చర్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తారు, ముందుకు చూస్తారు. రిలీజ్, లెఫ్ట్ లెగ్ని బ్యాక్ స్ట్రెచ్ చేసి ముందుకి. రిలీజ్, అగైన్ రైట్, left, right, left. స్లోలీ సెంటర్. రైట్ లెగ్ని ఇలా సైడ్కి తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్. 2 ఎల్బోస్ని కింద కుంచడానికి ట్రై చేయాలి. ముందుకు చూస్తూ మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. Inhale, center.
opposite side. Look up. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్. తర్వాత చైల్డ్ పోజ్. మెల్లగా హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ అప్పర్ బాడీని ముందుకు స్ట్రెచ్ చేస్తూ హీల్స్ మీద హిప్ని ఉండేలాగా చూసుకొని హెడ్ని డౌన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్ సెంటర్. దెన్ లైన్ పొజిషన్లో ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకొని లెగ్స్ మధ్యలో 1 feet గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్ని రైట్ సైడ్కి, లెగ్స్ని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇన్హేల్ సెంటర్. తర్వాత ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, దెన్ ఆపోజిట్ సైడ్. మెయింటైన్ చేయాలి. 5 seconds నుంచి 20 seconds వరకు ఉండొచ్చు. 2, 4, 6, 8. సెంటర్. ఆపోజిట్. 2, 4, 6, 8. స్లోలీ సెంటర్. తర్వాత లెగ్ మీద లెగ్ని ఇలా స్లోగా అగైన్ ట్విస్టింగ్. 2, 4, 6 and 8. కంప్లీట్గా మన స్పైన్ అంతా కూడా రిలాక్సింగ్గా ట్విస్టింగ్ అవ్వాలి. డిస్క్ ప్రాబ్లమ్స్కి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. స్లోలీ సెంటర్, ఆపోజిట్ సైడ్. 2, 4, 6, 8, 10. స్లోలీ సెంటర్. చూడండి, 2 legsని ఇలా పొట్ట మీద ఉంచుకొని స్లోగా రైట్ టు లెఫ్ట్ స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. లెగ్స్ని డౌన్ చేసుకోండి. ఒక సైడ్కి తిరిగి ఎప్పుడైనా సరే మన బెడ్ మీద అయినా సరే నిద్రలో నుంచి లేచినప్పుడు సడన్గా పైకి లేవకూడదు. మెల్లగా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని హ్యాండ్ని మనం ఎటు సైడ్ తిరగాలనుకుంటే ఆ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసుకొని స్లోగా ఇలా 2 legsని ఫోల్డ్ చేసుకుంటూ ఒక సైడ్కి తిరిగి 2 legsని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఒక 5 seconds బాడీ వెయిట్ అంతా ఒక సైడ్కి ఉండేలాగా చూసుకొని తర్వాత హ్యాండ్స్ని ఇలా సపోర్ట్ తీసుకుంటూ మెల్లగా సిట్టింగ్ పొజిషన్కి మనం లేవాలనుకున్నప్పుడు ఇలా వచ్చేసేయాలి. ఎప్పుడైనా సరే సడన్ జర్క్స్ ఇచ్చినప్పుడు నిద్రలో నుంచి లేచామంటే కూడా మనకు బ్యాక్ పెయిన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇలా లేవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే ఇప్పుడిప్పుడే వచ్చిన బ్యాక్ పెయిన్ అయితే చాలా తొందరగా తగ్గిపోతుంది. బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందో కూడా గుర్తు కూడా ఉండదు. అంత మంచి ప్రాక్టీసెస్ ఇవి. డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్నా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుంటూ బ్యాక్ ఇలా బెండ్ అవ్వకుండా పోస్చర్ కరెక్షన్స్ చేసుకుంటూ ప్రతిరోజు యోగ సాధన చేద్దాం. హెల్దీగా ఉందాం. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. నమస్తే. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.